సమస్త సమంగళాని సంతు సర్వే జనా సుఖినో భవంతు. సభ్యులందరికీ నమస్కారం చెప్తూ ఉన్నాను. మన విదురోపాఖ్యానం కమ్ EPS 95లో ఇది మరొక వీడియో. నిన్న మన సబ్స్క్రైబర్స్లోకి సంబంధించిన ఒక ఆయన గురువెల్లి రామాంజనేయులు గారు అని చెప్పి ఆయన నాకు ఒక లెటరు పంపించడం జరిగింది. నా అదృష్టం ఏమిటి అని చెప్పానంటే, నేను చేసే రీసెర్చ్కి తోడుగా చాలామంది సభ్యులు కూడా ఆసక్తికరంగా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే తక్షణమే వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది నాకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అదిగాక నేను చేసే పరిశోధనకు కూడా అటువంటి జోడవుతూ ఉంటే దానివల్ల నాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ని నేను సభ్యులందరికీ కూడా చేరవేస్తున్న నా తృప్తి నాకు మిగిలిపోతుంది. అయితే మనకి ఇప్పుడు EPF వారు ప్రొవైడ్ చేసిన గడువు అంటే ఎంప్లాయర్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ సభ్యులకు సంబంధించిన ఇన్ఫర్మేషను, సమాచారము, క్యాల్కులేషన్సు, దాని తర్వాత పోతే వాళ్ళు ఇచ్చిన టెంప్లెట్ ప్రకారము అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేదా అన్నీ పూర్తి చేసుకునే గడువు 31/5/2024తో ముగిసిపోయింది. అయినా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 17-18 రోజులు గడిచిపోయింది. ఇవాళ 18వ తారీఖు జూను. ఈరోజు కూడా వారి దగ్గర నుంచి ఎటువంటి ఆశాజనకమైన సమాధానం రాకపోవటం అనేది కొంచెం విచారకరంగానే ఉంది. నేను ఒక 5-6 RPSలో కనుక్కుంటే కూడాను ఆ సమాధానం ఏమైతే ఉందో అది నాకు సంతృప్తికరంగా రాలేదన్నట్టుగా నేను మీకు సమాచారం ఇవ్వగలను. అంటే ఒక్కొక్క RPFs నుంచి ఒక్కొక్క రకమైన సమాధానం ఉన్నది. వారు దీనికి సంబంధితంగా వారి ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేశారే కానీ సమాధానం అనేది యూనివర్సల్గా లేదు. ఎందువల్ల అని చెప్పనంటే, ఇప్పుడు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారి దగ్గర నుంచి ఒక యూనివర్సల్ కమ్యూనికేషను, ఒక యూనివర్సల్ సర్క్యులరో లేకపోతే యూనివర్సల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫ్యాక్టో ఉంటే అందరూ కూడా ఒకే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎవరికి వారికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకోటి ఏమిటంటే, వారిని ప్రశ్న వేస్తుంటే వారికి ఉన్న అధికారం చాలా అడ్డం వస్తుంది. అయ్యో, నేను ఒక RPFC అయిపోయి ఉండి నేను సమాధానం చెప్పలేకపోతున్నానే అన్న ఫీలింగు వారి ముఖంలో స్పష్టంగా కనపడుతోంది. అయితే ఇప్పటిదాకా ఉన్న ప్రహసనంలో ఎటువంటి యాక్షను సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వారు తీసుకోలేదు అని నిక్కచ్చిగా చెప్పడానికి నా దగ్గర ఒక దృఢమైన లెటర్ నా దగ్గరికి రావటం జరిగింది. అంటే ఇది 18/6/2024 అంటే ఇవాళ రాసిన లెటర్ అన్నమాట. నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ ఏంటంటే నేషనల్ ఫోరం ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి వెళ్ళటం జరిగింది. వీళ్ళు చాలా పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారికి భవిష్య నిధి భవన్ న్యూఢిల్లీకి చాలా క్లారిటీగా లెటర్ రాశారు. ఏమి రాశారనే సబ్జెక్ట్ ఏమిటాయని చెప్పానంటే, అర్జెంట్ రిక్వెస్ట్ ఫర్ కంప్లైంట్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ డేటెడ్ 4th November 2022 రిగార్డింగ్ EPS 95 ఇంప్లిమెంటేషన్ ఫర్ పోస్ట్ 2014 రిటైరీస్ అండ్ సర్వింగ్ ఎంప్లాయీస్. మన ఇద్దరికే తెలుసు, మన 4th November 2022 వచ్చిన జడ్జిమెంట్లో 2 ఇంపార్టెంట్ విషయాలు సుప్రీంకోర్టు వారు ధృవీకరించారు. ఏమిటాయని చెప్పానంటే, మీరు ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లు కానీ అన్ఎగ్జంప్టెడ్ కానీ ఒకే లైన్లో మీరు చూడాలి. తర్వాత పోతే 11(3) ఆప్షన్లో ఎప్పుడైతే కట్ ఆఫ్ డేట్ లేదో 11(4) కూడా కట్ ఆఫ్ డేట్ ఉండకూడదని భావించాలి. అయితే 11(4) ఆప్షన్ వాళ్ళు ఏదైతే పెట్టారో దాన్ని ఆ సర్క్యులర్ని సరైనది అని చెప్పని అన్నారు. కానీ ఈ కట్ ఆఫ్ డేట్ ఉండడం అనేది సరికాదు. కాబట్టి ఈ కట్ ఆఫ్ డేట్ మీద మీమాంస రావటం మూలాన చాలామంది సభ్యులు దీనికి ఆఫ్ చేసుకోలేకపోయినారు. కనుక వాళ్ళకి ఇంకొక 4 నెలల టైం ఇవ్వండి అని చెప్పానంటే, దోస్ ఆర్ కంటిన్యూయింగ్ బియాండ్ 1/9/2014 వాళ్ళు ఈ పరివులోకి రావడం జరిగింది. అక్కడి నుంచి ఈ ప్రహసనం బిగినైంది. అయితే ఈ మధ్యన నాకు కర్ణాకర్ణిగా కొన్ని విషయాలు లెటర్ల పూర్వకంగా నేను ధృవీకరించుకుని నాకు తెలిసిన విషయం ఏంటని చెప్పంటే, PF డిపార్ట్మెంట్ వారు అంటే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వారికి కొన్ని RPFCలు కొన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశాయి. అయితే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వారి యొక్క
అధికారాన్ని పురస్కరించుకుని ఇప్పటి వరకు వాటిని కొట్టివేయవలసింది, కానీ కొట్టివేయకుండా ఉన్నారు అని చెప్పనంటే ఏదో మీమాంస జరుగుతున్నట్లు లెక్క. ఎందువల్ల అని చెప్పనంటే కింద ఆర్పిఎఫ్సి డిపార్ట్మెంట్ వారికి ఏదాన్ని తిరస్కరించే అధికారం ఉండదు. దానికి సరైన పద్ధతిలో సరైన లెటర్లు కానీ, సరైన డైరెక్షన్ కానీ, సరైన సర్క్యులర్స్ కానీ, సరైన గెజిట్ నోటిఫికేషన్స్ కానీ ఉండాలి. అయితే రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ గారు ఎవరైనా లొసుగులు ఉంటే ఖచ్చితంగా ఇది లొసుగులని చెప్పేసి వాళ్ళకి సంబంధితంగా ఉన్న పవర్స్లో దాన్ని తీర్చలేకపోతే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ గారికి నివేదన చేసి వారి దగ్గర నుంచి డైరెక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే రేపు పొద్దున వీరు చేసే యూనిలేటరల్ యాక్షన్కి వీరే బాధ్యులు అవుతారు. కనుక వీరు కొన్ని యాక్షన్స్ వీళ్ళు తీసుకోలేకపోతారు. అయితే అటువంటి వాటిల్లో ఒకటి చిన్న ఫ్లా పెట్టి దాన్ని అటు తేల్చకుండా ఇటు తేల్చకుండా పెట్టిన విషయం ఏమిటి అని చెప్పనంటే ఏ ట్రస్ట్ రూల్లోనూ హయ్యర్ పెన్షన్ కట్టడానికి ఒక ప్రొవిజన్ లేదు అని చెప్పిన మాట వాడటం అనేది అది అందరికీ విచారకరమైన విషయమే. అంటే సదరు ఆఫీసర్ గారికి సెక్షన్ 17(1) ఉన్న పూర్తి మ్యాటర్ తెలుసా లేదన్న దానికి కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే 17(1) ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారో దట్ ఈస్ exempted from all or any other provisions of either act or scheme అని రాసి ఉంది. అందులో క్లియర్గా ఉంటుంది. ఉన్నప్పుడు కొన్ని పీనల్ సెక్షన్స్ మాత్రం వాళ్ళు ఇవి ఏదో అన్నిటికీ వర్తిస్తాయని చెప్పి సెక్షన్ 6 కానీ 7 కానీ కంట్రిబ్యూషన్స్ మ్యాటర్స్ కానీ 7లో నోటీసులు కానీ 14B ఎంక్వైరీస్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి, ఇవి పనిచేస్తాయి కానీ మిగతా ఇవి పనిచేయమని చెప్పాను. అలాంటి నేపథ్యంలో ట్రస్ట్లో సపరేట్ రూల్ రాసుకోలేదు నువ్వు అంటాం అనేది ఎంతవరకు సమంజసం అనేది వారి యొక్క విచక్షణకు వదిలిపెడుతున్నాను. అయితే ఈ లెటర్లో ఉన్న ముఖ్యాంశాలు కొన్ని నేను మీకు తప్పకుండా చెప్పగలుగుతున్నాను. కీ పాయింట్ ఆఫ్ ది కరెంట్ ఇష్యూ అని రాశాడు. ఆయన ఏం రాశాడు? సుప్రీం కోర్ట్ డైరెక్టివ్, ది హానరబుల్ కోర్ట్ డైరెక్టెడ్ దట్ మెంబర్స్ హూ డిడ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ ఎర్లియర్ షుడ్ బి అలౌడ్ టు డూ సో అండర్ ది అమెండ్మెంట్ స్కీమ్ within a 4-month extension from the date. That means current date is 4/11/2020. 4/11/2020 4 నెలలు టైం ఇవ్వవలసిందని చెప్పి రాశారని చెప్పి మళ్ళా దీంట్లో రీట్రేట్ చేశాడు. తర్వాత పోతే రిపీటెడ్ ఎక్స్టెన్షన్ బై ఈపీఎఫ్ఓ చేస్తూ ఆ ఫైనల్ డేట్ కూడాను 31 మేకి అయిపోయిందని గుర్తు చేస్తూ మరొక పాయింట్ రాశాడు. తర్వాత ఇన్కన్సిస్టెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంటోందని కూడా రాశాడు. ఏమిటి? ద ఈపీఎఫ్ఓ జోనల్ ఆఫీస్ ఇన్ కోయంబత్తూర్ ఇష్యూడ్ ఈమెయిల్ అండ్ 14 February detailing method of pension calculation pro rata basis, which contradicts the Supreme Court order and EPFO own circulars, thereby violating apex court directives. అంటే మనం అంతా అనుకుంటున్నది అంటే నేనే దీన్ని ఒక రకంగా డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేశానేమో అనుకుంటే యూనివర్సల్గా కూడాను ఈ భావన స్టాండ్ అయినట్టుగా నాకు పూర్తిగా తెలుస్తోంది. అంటే కోయంబత్తూరులో 14 February వాళ్ళు ప్రో రేటా క్యాలిక్యులేషన్ చేస్తూ ఒక పెన్షన్ క్యాలిక్యులేషన్ పెడితే అది కరెక్ట్ కాదు అన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు. తర్వాత పోతే పెన్షన్ క్యాలిక్యులేషన్ ఇష్యూస్ మీద ఏముందంటే పెన్షన్ సర్వీస్ పీరియడ్ EPS 95 హ్యాస్ బీన్ అడిక్వేట్లీ అడ్రస్డ్. Additionally, while pensioners are required to pay interest on differential amount, EPFO does not compensate pensioners with arrears on the interest. ఇంకో మాట కొత్తది లేవదీశాడు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ ఆన్ ఏరియర్స్ తీసుకుంటున్నారో పెన్షన్ పే చేస్తున్నప్పుడు కూడాను దాని మీద కూడాను మీ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పే చేసి తీరాలని చెప్పేసి ఒక పాయింట్ రాశాడు. కరెక్టే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అసలు వాస్తవానికైతే ఎవరికైతే డిమాండ్ లెటర్ రాస్తారో ఇంత డిమాండ్ కట్టాలి అని అంటారో ఆ కట్టుతున్నప్పుడు కూడాను ఇంత డిమాండ్ కడితే నీకు ఇంత పెన్షన్ వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసి తీరాలి. ఎందువల్లంటే దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఎందువల్లని చెప్పినట్టు నో వన్ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్. ఆడి ఆల్టరమ్ బార్టమ్ అనేది లాటిన్ మ్యాక్సిమ్ అనమాట. నో వన్ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్. ఇది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ఎస్పెషల్లీ ఎవరికైనా వారికి వ్యక్తిగతంగా ఏమైనా లోపభూయిష్టాలు జరిగి వారికి వ్యక్తిగతంగా నాశనం జరిగి వ్యక్తిగతంగా ఏమన్నా ప్రాబ్లం వస్తుందన్న ఇష్యూ కనుక ఉంటే వారికి ఆ నష్టం ఎలా జరగబోతోంది, ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది, లేకపోతే దానికి ఉన్న రీజనింగు ఆ చేసే అథారిటీ ఖచ్చితంగా తెలిపి తీరాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్.
అంటే నో వన్ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్. ఆయనకి విశదీకరించాలి, అయ్యా నీకు ఇలా వస్తుంది పెన్షన్, ఇది కరెక్టా కాదా చూసుకొని చెప్పనంటే అప్పుడు ఆ పెన్షన్దారు ఒప్పుకోవాలి, ఎస్ నాకు ఇది కరెక్టా కాదా, ఇది లా ప్రకారం ఉందా లేదని ఆయన కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు. అవకాశం లేకుండా యూనిలేటరల్గా వాళ్ళు ఏదో మాకు సంబంధించి విషయాలు కొన్ని ఉన్నాయి, ఇంటర్నల్ సర్క్యులర్స్ దాన్ని బట్టి మేము వేస్ట్ చేస్తున్నాం అని చెప్పనంటే దట్ ఈస్ ఆల్వేస్ రాంగ్. ఇంటర్నల్ సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ సర్క్యులర్ కేవలం అధికారులకు మాత్రమే వర్తిస్తుంది, కానీ దాన్ని తీసుకొచ్చి మెంబర్ మీద రుద్దకూడదని చెప్పేసి మరొకసారి నేను ఎవరైనా అధికారులు చూస్తున్న వారికి కూడా చెప్తున్నాను. అందులో ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉంటాయో, ఏ వ్యక్తికి సంబంధించిన విషయాన్ని తేల్చడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా వారికి సరైన అవకాశాన్ని ఆ యొక్క విషయం మీద పూర్తిగా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇమీడియట్ కంప్లయన్స్. వీ అర్జ్ ద ఈపీఎఫ్ఓ టు కంప్లై ఫుల్లీ విత్ ది సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ అండ్ ఇంప్లిమెంట్ ది పెన్షన్ ఎన్హాన్స్మెంట్ యాజ్ పర్ ది ఫ్యాక్స్ రిలీజ్డ్ ఆన్ 13th December 2023. 13th December 2023 నాడు మనకు ఒక ఫ్యాక్స్ వచ్చింది, మీ అందరూ కూడా చూసి ఉంటారు. ఆ ఫ్యాక్స్లో కూడా చాలా క్లియర్గా ఎవరెవరికి ఎట్లా ఇస్తారు, పెన్షన్ క్యాలిక్యులేషన్ ఎలా ఉందని చెప్పేసి ఖచ్చితంగా వచ్చి ఉన్నది. దాని ప్రకారం మాకు ఇప్పుడు ఉన్న ఇష్యూని సెటిల్ చేయండి. అండ్ రెండోది, ప్రాసెసింగ్ పెండింగ్ అప్లికేషన్స్ ఎక్స్పడైట్ ది ప్రాసెసింగ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై రిటైరీస్ అండ్ సర్వింగ్ ఎంప్లాయీస్ వితౌట్ ఫర్దర్ వెయిటింగ్. ఫర్దర్గా ఇంకా డిలే చేయకుండా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు తేల్చండి, ఈ పెన్షన్ ఇష్యూస్ మొత్తం తేల్చండి, జాయింట్ డిక్లరేషన్ చేయించారో వాటిని పరిశీలించండి, త్వరితగతిన పరిశీలించండి. దాని రెక్టిఫికేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, ఎన్ష్యూర్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఎక్స్క్లూడింగ్ ప్రోరాటా అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంట్రాడిక్ట్ అండ్ లీగల్ మ్యాండేట్. అంటే ప్రోరాటా అనేది మీరు చేయటం సరైన పద్ధతి కాదు అంటూ కూడాను వీళ్ళు దాన్ని సరి చేసుకోండి, మీరు ప్రోరాటా క్యాలిక్యులేషన్ దీనిలో తీసుకురావద్దు అని రాశారు. అంటే ఇక్కడ నేను ఒక చిన్న విశ్లేషణ చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రోరాటా అన్న దానికి వీళ్ళు స్థిరపడటానికి నిర్ణయించుకున్నారనుకోండి, అది ఎలా ఉండాలి, అది కేవలం 6,500 15,000 మీద వచ్చిన వాటికి వాళ్ళు ప్రోరాటా తీసుకున్నా పర్వాలేదు. ఎందువల్లని చెప్పి అందువల్లనే ప్రోరాటా వచ్చింది. అంటే కొంత పీరియడ్ వరకు నువ్వు 6,500 మీద కట్టావు, కొంత పీరియడ్ వరకు 15,000 కట్టావు, కాబట్టి డైరెక్ట్గా నీకు 15,000 తీసుకొని అంతా సర్వీసులు నేను చేయలేను కనుక 6,500 15,000 తీసుకున్న మాట మాట్లాడితే అది కరెక్టు. ఇప్పుడు హయ్యర్ పెన్షన్ మీద, హయ్యర్ వేజెస్ మీద, హయ్యర్ పెన్షన్ గురించి డే వన్ నుంచి, అంటే అతను ఎప్పుడైతే ఎలిజిబిలిటీ వచ్చిందో, సపోజ్ 96లో ఎలిజిబిలిటీ వచ్చినాయి, 96 నుంచి అతను రిటైర్మెంట్ అయ్యేంత వరకు అతను యాక్చువల్ వేజెస్ మీద కట్టిన దానికి కరెక్ట్ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేసి పెన్షన్ కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేషన్ ఇది ఇంట్రెస్ట్ సహా నువ్వు తీసుకుంటున్నావు. అలాంటప్పుడు అతనికి ఎటువంటి భావన, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పానంటే, అతను త్రూఅవుట్ లైఫ్ సర్వీస్లో హయ్యర్ వేజెస్ మీద కట్టి ఉన్నాడు కనుక ఎక్కడా డిఫరెన్స్ లేదు కనుక ఈ 1/9/2014 అన్న బ్రేకు అతనికి వర్తించదు కనుక డైరెక్ట్గా లాస్ట్ 60 monthsలో ఉన్న బేసిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారం చేసుకుని క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వటం అనేది ధర్మమైన విషయమని నేను చెప్తున్నాను. ఇక్కడ చిన్న ఎడిషన్ చేశాను మీకు. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో పెన్షన్ ఎలా పెడతారండి, వాళ్ళకేం ప్రోరాటా లేదు. వాడి చివరి బేసిక్ మీద 50% ఫిక్స్ చేసేసేసి వాటిని వదిలేస్తారు. అది కూడా ఆ 50% రిస్ట్రిక్షన్ అయిపోయిన తర్వాత నిజంగా అతను లైఫ్ టైంలో చాలా కాలం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతికున్నాడు అనుకోండి, ఫుల్ పెన్షన్కి ఆయనకి అర్హత వస్తుందన్నట్టుగా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ సర్క్యులర్స్లో కానీ ఖచ్చితంగా పొందుపరపబడి ఉంది. అయితే ఇంకోటి ఏంటి తెలుసునా, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఈ పెన్షన్కి సదరు ఎంప్లాయీ కూడా రూపాయి కట్టాడు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు అరేంజ్ ఫర్ ద ఫండ్ అండ్ పే పెన్షన్ టు ది రిటైర్డ్ ఎంప్లాయీ. కానీ మన కేసులో చూడండి, మనము మన పెన్షన్ గురించి, మన వేజెస్ నుంచి, మనము దాచుకున్న డబ్బు నుంచి దానికి మూల వేతనంగా కడుతూ, దాని మీద ఇంట్రెస్ట్ కడుతూ, హయ్యర్ ఇంట్రెస్ట్ కడుతూ, వారిచ్చిన అసలు తాడుబంగరం లేని క్యాలిక్యులేషన్స్ని మనము యాక్సెప్ట్ చేస్తూ పెన్షన్ తీసుకొని చివరికి మనం కట్టిన మూలధనం కూడా వాళ్ళకే అప్పచెప్తున్నామంటే ఎంత దుర్భర పరిస్థితితో మనం ఆలోచించుకోవాలి.
ఇప్పుడు ఎల్ఐసి సూపర్ యాన్యుయేషన్ పెన్షన్లో కూడాను పెన్షన్ నీకు యాన్యుటీ కింద ఇస్తాడే కానీ నువ్వు కట్టిన మూలధనాన్ని వాడు తినేయడు. చివరికి నీకో లేకపోతే నీకు కాకపోతే నీ తర్వాత ఉన్న నామినీ తర్వాత ఉన్న వాళ్ళకి ఎవరికో ఖచ్చితంగా ఆ మూలధనం వచ్చి తీరుతుంది. నువ్వు పెన్షన్ లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తావు. మరి అలాంటి ప్రయోజనం వీళ్ళెందుకు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఈ సొమ్ముని నువ్వు తినటానికి ఎందుకు నువ్వు ప్లాన్ చేస్తున్నావు? తినవాక దాన్ని ఎక్కడో వైజ్గా నువ్వు 9%కో 10%కో ఇన్వెస్ట్మెంట్ పెట్టు. మాకు 7.5%, 8% వచ్చేటట్టుగా అది పెన్షన్ క్యాలిక్యులేషన్ చేయి. ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. అసలు ఇందులో వీళ్ళకి ఇంత క్లిష్టమైన పరిస్థితి మేము డబ్బు పెట్టి కట్టలేము అని చెప్పడానికి ఈ రోజున వాళ్ళ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురమ్మన్నారు? ఎక్కడ తీసుకురమ్మలేదే. ఇప్పుడు మేము కొత్తగా కట్టే డబ్బు నీ దగ్గర పెట్టుకొని చేయమని అడుగుతున్నామే. You are not bringing any money from outside. Neither you are requesting Government of India to contribute to this. Government of India contribution కూడా అది కూడా ఎత్తి పారేసింది. 1.16% Government of India కట్టాలి. మొన్న ఏం చేశారు? మన May 23 సర్క్యులర్లో ఏం పెట్టాడు? 1/4/2023 సర్క్యులర్ వచ్చింది. ఏం చెప్పాడు? 1.16 ఏదైతే ఉందో ఎంప్లాయర్ నుంచి కలెక్ట్ చేసుకోమన్నారు అన్నాడు. ఇది సుప్రీంకోర్టు ఆర్డరు అన్నాడు. సుప్రీంకోర్టులో వాడు ఆర్డర్ ఇలా అంటే మీరు ఇతరత్ర దాన్ని సమకూర్చుకోండి, ఇంక్లూడింగ్ కలెక్టింగ్ ఎక్స్ట్రా కంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ని ఒక మాటగా వాడితే దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి తీసుకొని ఎంప్లాయర్ దాంట్లోంచి తీసుకట్టారు. ఇది అంటే అప్పుడు ఏంటి? నాకున్న పెన్షనరీ బెనిఫిట్స్లోంచి నాకున్న పిఎఫ్లోంచి నువ్వు తీసుకట్టేశావు కదా. ఇండైరెక్ట్గా నా దగ్గర ఉన్న పిఎఫ్లోంచి నువ్వు తీసుకట్టావు. లేదు అని చెప్పినంటే ఈ 1.16% ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు భరించి తీరాలి. అది కూడా లేకుండా మీరు క్లియర్గా చేసి కూడా మళ్ళీ ఇదొక మీమాంస ట్రస్ట్ రూల్స్లో నీకు లేదని చెప్పి ఇదంతా చాలా గందరగోళ విషయం అండి. ఇటువంటి పద్ధతులు వీళ్ళు మానుకొని అర్జెంటుగా వీళ్ళు ఈ యొక్క అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి ఎవరెవరికి ఎంత వస్తుందో చెబితే ఇష్టమైతే వాళ్ళు ఓకే అంటారు, కష్టమైతే మానుకుంటారు. ఎవడు కట్టడు, నీకేమి ఇబ్బంది లేదు కదా. సపోజ్ ఇఫ్ యూ ఈ పిఎఫ్ వారు చేసి బాబు నీకు ఇంత పెన్షన్ వస్తుందని చెప్పండి, ఇఫ్ ఐ లైక్ ఐ విల్ ఆప్ట్, అదర్వైజ్ ఐ విల్ నాట్ ఆప్ట్. ఆ ప్రొవిజన్ కూడా ఉంది. మెంబర్కి 3-4 నెలల టైం ఇస్తావు, వారు కోరుకుంటేనే వస్తుంది లేదని చెప్పి. మరి ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా పెట్టండి. వద్దంటే వద్దంటారు, మళ్ళీ కావాలని వివాదానికి పోతుంది. మీ ఇష్టం వచ్చిన క్యాలిక్యులేషన్ పెట్టండి, ఈ క్యాలిక్యులేషన్ ఇంత పెన్షన్ వస్తుందని చెప్పేసి. అది కూడా లేకుండా నువ్వు విధంగా అసలు నీకు పెన్షనే రాదు ట్యాక్స్ రూల్స్ పెట్టడం అనేది అసంబంధించిన విషయం. మరొకసారి ఇది ఒక అడ్జుడికేషన్కి వెళ్ళిపోతే మరో సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా ఇది వెళ్ళి తీరుతుంది. కాబట్టి ఇంత జరిగింది. కాబట్టి లాస్ట్ డిమాండ్ వీళ్ళు ఏం పెట్టారంటే ఇంట్రెస్ట్ ఆన్ ఏరియర్స్ ఫెయిర్లీ కాంపన్సేట్ పెన్షనర్స్ బై పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏరియర్స్ డ్యూ టు డిలే ఇన్ పెన్షన్. మీ డిలే వల్ల మాకు పెన్షన్ నష్టపోతున్నాం కనుక ఖచ్చితంగా మాకు ఇచ్చే పెన్షన్ ఏదైతే డిసైడ్ చేస్తారో దాని మీద ఇంట్రెస్ట్తో సహా మాకు కట్టవాలని చెప్పి వాళ్ళు పెన్షన్ జరిగింది. కాబట్టి దీన్ని చూస్తే నాకు ఏమర్థమవుతుంది చెప్పండి, త్రూఅవుట్ ఇండియా ఈ యొక్క హయ్యర్ పెన్షన్ గురించి ఎటువంటి మూమెంట్, ఎటువంటి పాజిటివ్ మూమెంట్ కనపడట్లేదు అని చెప్పేసి మనకి ఈ లెటర్ మూలకంగా తెలుస్తోంది. కాబట్టి మనందరం కూడా కొంచెం సంయమనంతో కొంచెం వేచి చూడాలేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇంకొకసారి మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్టయితే ఇంకొకసారి ఇంకా డీటెయిల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే నేను మరో వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటని చెప్పానంటే 1/9/2014 బిఫోర్ రిటైరీస్కి కేరళ హైకోర్టు జడ్జి 30 రిమాండ్ వచ్చిందట. అది నాకు ఇవాళ రావడం జరిగింది. దాన్ని నేను డీటెయిల్గా చూసిన తర్వాత మరొకసారి ఇంకొక వీడియో అక్కడ 1/9/2014 వారు ఏమి ఇంటర్ప్రిట్ చేశారనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంతవరకు సెలవు. నా వీడియోని అసంతం చూస్తున్నందుకు అందరికీ నమస్కారం చెబుతూ రివేజనా సుఖినో భవంతు, సమస్త సామింగళాన్ని సంతు.